టాప్ 9 న్యూస్ కి స్వాగతం. పాఠశాలల పురోభివృద్ధిలో విద్యార్థులు తల్లిదండ్రులు భాగస్వాములు కావాలి. విద్య కేవలం ఉద్యోగం కోసం కాకుండా విజ్ఞానంతో పాటు వివేకాన్ని అందించేలా సింగోటంలోని ఆధునీకరించిన పాఠశాల భవనాలను ప్రారంభించినటువంటి మంత్రి. విద్యార్థుల రోజువారీ దినపత్రికలకు 10,000 రూపాయలను అందజేసిన మంత్రి. సింగోటం గ్రామానికి ప్రతి ఇంటిపై సోలార్ విద్యుత్ ప్లాంట్. పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. పిల్లలకు కుటుంబమే మొదట బడి, తల్లిదండ్రులే తొలి గురువులు, వారి పాత్రే పిల్లల అభ్యాసానికి కీలకమని, అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా కార్యకలాపాల్లోని పాల్గొనాలని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సింగోటంలోని 40 లక్షల ప్రత్యేక అభివృద్ధి నిధులతోటి ఆధునీకరించిన ప్రాథమిక జెడ్పీహెచ్ఎస్ భవనాలను పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులతో ఏర్పాటు చేసినటువంటి చర్చిద్దాం విద్యార్థుల భవిష్యత్తు కోసం కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. లెక్కల్లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. ట్రిగనామెట్రీ అంటే ఏంటి? తెలుగు. పోనీ లేదా పోనీ త్రిభుజం ఉందా? త్రిభుజ వైశాల్యం ఎట్లా లెక్క పెట్టదు? త్రిభుజ వైశాల్యం ట్రయాంగిల్. మా ఊరు హోంవర్క్ ఇంకా కూడా ఉంటుంది. నువ్వు 11 కానీ 12 కానీ నైట్ హోంవర్క్ మాకు ఉంటుంది. ఏ పేరు పెట్టదు? ఏ క్లాస్ అమ్మా? 8th క్లాస్. నీకేమన్నా తెలుగుందా? విభిన్న సరిపోతున్నదా లెక్కలు బాగుంటా? లెక్కలు ఏది? ఏ క్లాస్? ట్రయాంగిల్ వైశాల్యం అంటే త్రిభుజ ఏరియా, త్రిభుజ వైశాల్యము. ట్రయాంగిల్ ఏరియా ఎంత కూర్చుతాం? ఎంతో కూర్చుతాం. వృత్త వైశాల్యం, వృత్తం సర్కిల్ వైశాల్యం అంటే కూర్చుతాం. లెక్క. రెండవది అంటే చదువు సంబంధించి ఎలా అన్నీ నా చేతిలో ఉండవు, అన్నీ కలుగుతుంది. నా చేతిలో నేను చేయగలుగుతా, ఇంకో చేతుల్లో నేను చేయలేదు. ఇప్పుడు మాకు కూడా చేయాలి. ఈ స్కూల్కు 5 కోట్లు చేయాలని ఉంటుంది. నేను చేయగలుగుతానా? అయినా ఉన్న దానిలో నాకు వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ శ్రీ బడావత్ సంతోష్ గారు, అట్లాగే గౌరవ రమేష్ కుమార్ గారు డిఓ గారు, బన్సిలాల్ గారు ఆర్డీఓ గారు, మండల విద్యాధికారి గారు, అట్లాగే మాజీ సర్పంచులు వెంకటస్వామి గారు, జవాబుల గారు, మాజీ సర్పంచ్ వెంకటస్వామి గారు, శ్రీగౌడ గారు. ప్రైవేట్ స్కూల్ చదువుతున్న వాళ్ళు 30 లక్షలు, మొత్తం కలిపి 60 లక్షల మంది విద్యార్థులు. అంటే 1000 గురుకుల పాఠశాల గురించి మనం గొప్పగా చెప్పుకున్నా అక్కడ చదువుతున్న విద్యార్థి అంటే కేవలం 4 లక్షలే. ఇదే పని చేస్తే పొద్దున 7 నుంచి సాయంకాలం దాకా మనం కూడా చెప్పినాను క్యాబినెట్లో కూడా. కరెక్ట్ కారణించుకో. పొద్దున 7 నుంచి అధికారులు తిరుగుతూనే ఉంటారు. 7 నుంచి సాయంకాలం దాకా ఆ పని చేసి ఆ సాయంకాలం చేస్తే చదువులు బాగుంది. రెండవది తల్లిదండ్రులు కూడా మా భారత గారిని స్కూల్ పంపించిన మాట చెప్తుంది. మైక్ దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకోమ్మా. పాప 8th క్లాస్ చదువుతుంది, పవన్ 7th క్లాస్. మైక్ దగ్గర పెట్టుకోమ్మా. ఇప్పటికైతే పాప బాగానే చదువుతుంది సార్. మా పాప మంచిగా ఉంది, అంతా బాగానే చెప్తున్నారు పిల్లలు. చదువు మాత్రం మంచిగా ఉంది. ఏం పేరమ్మా? నేను మాట్లాడుతున్నా. లేదు, మేము చేయాల్సిన అవసరం లేదంటే నువ్వు చెప్పాకేనా? నీకు అప్పుందా లేదా? అప్పుందా? ఒకసారి 8వ తరగతి వచ్చినా 10వ తరగతి వచ్చినా చెప్పలేకపోతాం. అది చదువు బాగున్నట్టు కాదు కదా. అంటే ఇంకో మాట చెప్పాలంటే గుడ్డెద్దు చీరపడ్డట్టుగా నడుస్తా ఉంది వ్యవహారం. అంటే ఇది మారాలంటే ఏం చేయాలి?
మన ఆలోచన మారాలి. అంటే అందరి ఆలోచన, అది టీచర్లైనా, తల్లిదండ్రులైనా, నాయకులైనా, ప్రజాప్రతినిధులైనా, కార్యకర్తలైనా అందరి ఆలోచన ఒకటి ఉండాలి. అంటే అందరం బాగుపడాలి, ప్రశాంతంగా ఉండాలనేది రావడానికి లేదు, అది గొడవడి. అయితే మనిషి కలుసుకుంటే అసాధ్యమైన ఏమి లేదు. ఇప్పుడు కట్టకాలు కావాలంటే ఏం కావాలి? కల్చర్ ఆర్కియాలజీ. కల్చర్ అంటే కల్చరల్ శాఖ అంటే ఏమనుకుంటారు? ఆటపాటల మంత్రి అనుకుంటారు, అవునా? కల్చరల్ మినిస్టర్ అంటే ఆటపాటల మంత్రి అనుకుంటారు. కాదు, కల్చర్ అంటే సంస్కృతి. సంస్కృతి అంటే జీవన విధానం. ఈ రోజున ఇప్పుడు ఏదైతే పిల్లల్ని మాట్లాడుకోవచ్చు, తల్లిదండ్రులు మాట్లాడుకోవచ్చు, దాని లెక్క చూస్తే ఈ సంస్కృతి, ఈ జీవన విధానం అనేది పూర్తిగా ధ్వంసమైంది. కాబట్టి ఈ యొక్క చదువుల పరిస్థితి ఈ స్థాయికి దిగదాయి. ఏది జీవన విధానం అంటే మనం కాదు, మన పూర్వీకుల నుంచి వందల వేల సంవత్సరాల నుంచి ఒక భారతదేశానికి ఒక సంస్కృతి సాంప్రదాయం ఎక్కాలే కాదు. చదువు అంటే అక్షరాభ్యాసమే కాదు. చదువు దేనికోసం అంటే చదువు ద్వారా మన సంస్కారం అంటే మాట, పద్ధతి, ఇవన్నిటిని కలగలిపి కనుక సంస్కృతి. ఇలా మనం చూస్తాము, ఎక్కడ చూసినా పైనుంచి కింది దాకా, ఢిల్లీ నుంచి గల్లీ దాకా, ప్రపంచంలో కూడా ఎక్కడ చూసినా దుర్మార్గాలు, దౌర్జన్యాలు, వినడానికి వీలుగాని మాటలు కావచ్చు, పేపర్లో చదవడానికి కూడా భయంకరమైనటువంటి వార్తలు కావచ్చు, అంటే దుర్మార్గమైనటువంటి జరుగుతూ ఉంది ఎక్కడ చూసినప్పుడు. సింగోటం గ్రామాలకు సంబంధించి ఈ విద్యాభివృద్ధి కోసము ఈ సంవత్సరము నాకు వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేగా ఈ సంవత్సరం 10 కోట్ల రూపాయలు ఎస్డీ ఫండ్. ఈ 10 కోట్లలో 8 కోట్ల రూపాయలు విద్య కోసమే ఖర్చు పెట్టేటువంటి. ఏ నాయకులు, కార్యకర్తలు సీసీ రోడ్డు కావాలా, సైడ్లు అడిగినా కూడా ఎవరికి ఇవ్వలేదు. విద్య కోసం మొట్టమొదటి ప్రాంతం విద్యకి ఇవ్వాలని చెప్పి ఏదైతే ఇవ్వడం జరిగింది. సరే, అన్ని గ్రామాలకు వెళ్ళిపోయినాం, కొన్ని గ్రామాలకు ఇచ్చినాం. అందులో సింగోట గ్రామానికి ప్రైమరీ స్కూల్కు 35 లక్షలు, హై స్కూల్కు 32 లక్షలు, అట్లాగే అదే బిటెక్ సంబంధించి సరే ఇతర చాలా ఉన్నాయి, అడిగే ఉపయోగించుకోలేదు. ఈరోజు నా ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఒక 1,43 లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది. మరి ఇది ఇద్దరు తల్లిదండ్రులు మాట్లాడుతూ మా పిల్లలు బాగా చదువుతూ ఉన్నారు. నేను ఏమడిగినా, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీరేం చేయాలి, పిల్లలు ఏం చేయాలి, ప్రజాప్రతినిధులకు మేమేం చేయాలి, అధికారులు వాళ్ళు ఏం చేయాలి, టీచర్లు ఏం చేయాలి అడిగినా. అన్నీ బాగానే ఉన్నాయి, పిల్లలు మా పిల్లలు బాగానే ఉందని మాట్లాడుతున్నాను. చాలా టైం పడుతుంది కదా, వేరే 2-3 మీటింగ్స్ ఉన్నాయి. అందుకనే అంటే ఆ స్థాయి ఉంది. ఎందుకు కారణం? ఎవరు మాట్లాడినా టీచర్లు బాధ్యతని ఎవరు మాట్లాడారు. టీచర్లు దగ్గర స్కూల్ దగ్గర ఉండేది పిల్లలు పొద్దున 9 గంటలకు 10 గంటలకు స్కూల్, సాయంకాలం 4 గంటల వరకు అనుకుంటారు. అంటే 6-6:30 గంటలు మాత్రమే స్కూల్లో ఉంటారు. మిగిలినటువంటి 15:30 గంటలు ఎవరి దగ్గర ఉంటాడు? ఇంటి దగ్గర ఉంటాడు, తల్లి దగ్గర ఉంటాడు. అవునా కాదు? 6 గంటలు టీచర్స్ అనేది చెప్పాలి. మీరు అన్నట్టుగా అది కూడా కొంత లోపం ఉంది. ఎవరు ఒప్పుకోకపోయినా నాకు కనపడతా ఉంది. 6వ తరగతి పిల్లలు 6వ తరగతిలో చెప్పాల్సినటువంటి లెక్క 8వ తరగతిలో చెప్పలేకపోతున్నారు. అది చిన్నది. చతురస్రమం తీయబడి పొడవు వెళ్ళబడి వేషాలు
మార్పులు తెచ్చుకుంటేనే రేపు మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మనం రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం, రేపు మనం పైకి పోవాలి, లేకపోతే ఇంకా అభివృద్ధి చెందాలంటే ఒకటే ఒక ఇది. సో ఖచ్చితంగా ఈ ఎడ్యుకేషన్ ఉంటేనే మనం ఫర్దర్ గా ముందుకు పోగలుగుతాం. సో అందరూ స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, మీరు అందరూ ఇది అర్థం చేసుకొని రోజు పిల్లలు స్కూల్స్కి వచ్చేటట్టు చూసుకోవాలి, మంచి మార్పులు చేసుకొని ఫర్దర్ గా ముందుకు పోవాలి. మా సైడ్ నుంచి మేము ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఇష్యూస్ ఉన్నా 100% సపోర్ట్ చేస్తాము. వాటి అవకాశం ఇచ్చిన అందరూ కూడా నా ధన్యవాదాలు. టీచర్స్ కి, ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి, అట్లానే అయిన కొత్తలో రావడం జరిగింది. సో అప్పుడు స్కూల్ పరిస్థితి అంత బాగాలేకుండే, టాయిలెట్స్ కూడా కన్స్ట్రక్షన్స్ లో ఉండే, వాళ్ళకి చేతులు కట్టుకోవడానికి కూడా ప్లేస్ లేకుండే. ఇక్కడ నేను మిడ్ డే మీల్ లో ఇక్కడ తినేసి ఇక్కడ అంతా చూసి అంత మాట్లాడి కూడా పోవడం జరిగింది. సో ఆ రోజు తర్వాత ఈ రోజు చూస్తే చాలా మార్పులు ఇక్కడ జరిగినాయి. సో అక్కడ మీకు ఓవరాల్ గా టాయిలెట్స్ రావడం జరిగింది. ఇక్కడ అసలు ఇదంతా కన్స్ట్రక్షన్ ఉండవు, కూర్చోడానికి లేకుండే, ఇవన్నీ కూడా మాడిఫై అయిపోయినాయి. ప్రైమరీ స్కూల్ కూడా అసలు కూర్చునే పరిస్థితుల్లో లేకుండే. సో అవన్నీ కూడా మాడిఫై అయిపోయినాయి. గౌరవ మంత్రి గారు మాకు ఎప్పుడు చెప్పినా నోట్ బుక్స్ ఇచ్చాం. ఎందుకంటే వాళ్ళు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు యూనిఫామ్ కి కానీ టెక్స్ట్ బుక్ లేక సిలబస్ వెనకబడకూడదు, వాళ్ళు చదువులు వెనకబడదు ఉద్దేశంతో గవర్నమెంట్ సైడ్ నుంచి ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే 100% పిల్లలకి ఏం చేయాలనేది కూడా మేము ఎప్పుడు చేయడానికి రెడీగా ఉన్నాము. ఇవి కాకుండా ఇంకా ఏమైనా మీ సైడ్ నుంచి ఆలోచనలు కానీ ఇంకెక్కడ ఇబ్బందులు కానీ ఉంటే ఖచ్చితంగా మేము ఒక టీంను పంపిస్తాము. అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ చేస్తాము. సో పేరెంట్స్ మాత్రం మీ పిల్లలు కంటిన్యూస్ గా బయటకు వచ్చేటట్టు, అట్లానే అందరు టీచర్స్ వస్తున్నారా లేదా అనేది చెక్ చేసి వాళ్ళు ఎప్పుడు మార్కులు ఎట్లు వస్తున్నాయి, మంచిగా చదువుతున్నారా లేదా అనేది ఎప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళతో అందరితో నేను ఇంటరాక్ట్ అయిన ఆల్మోస్ట్ ఒక 2-3 hours ఇక్కడ ఉండిపోయిన అప్పుడు నేను. సో అప్పుడు కంటే ఇప్పుడు ఈ స్కూల్ పరిస్థితి చాలా బాగుంది. మీ టీచర్ స్ట్రెంత్ కూడా చూసినాను, ఆల్మోస్ట్ 10 ఉంటే 12 మంది పనిచేస్తున్నారు, ఒక గెజిటెడ్ హెడ్ మాస్టర్ తప్ప. గెజిటెడ్ హెడ్ మాస్టర్ మనము ఇక్కడ ఉన్న టీచర్లు ఒకరిని గెజిటెడ్ హెడ్ మాస్టర్ పెట్టాం. అంటే అన్ని సబ్జెక్టులు అందరు టీచర్స్ మీకు అవైలబుల్ ఉన్నారు. మీ సిలబస్ కూడా మంచిగానే నడుస్తుంది. మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీరు నాకు చెప్పడం జరిగింది, మీకు ఎక్కడ టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్ కానీ, లేకపోతే యూనిఫామ్ కానీ ఏది కూడా లేకుండా లేదు. సో అన్ని రకాలుగా మీకు మేము రెడీగా ఉండడం చదువు చెప్తున్నాం. మీరు కూడా రోజు స్కూల్కి రాదు మాత్రమే ఉంటే రేపు రిజల్ట్ మంచిగా రాదు, భవిష్యత్తులో మంచిగా రాదు. సో తల్లిదండ్రులు, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా మీ పిల్లలందరూ రోజు బయటకు వస్తున్నారా లేదా, చదువుతున్నారా లేదా, మార్కులు ఎన్ని వస్తున్నాయి అనేది చూడాలి. అదేవిధంగా మనకు ఎప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ కానీ, పేరెంట్ టీచర్ ఇంటరాక్షన్ కానీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ స్కూల్ కి ఆ టీచర్స్ కరెక్ట్ టైంకి వస్తున్నారా, అందరు వస్తున్నారా, చదువు చెప్తున్నారా, ఉంటున్నారా, మంచి ఫుడ్ పెడుతున్నారా, అవి కూడా మీరు అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తూ ఉండాలి. మీరు వచ్చి చెక్ చేస్తూనే ఏమైనా మంచిగా లేకపోతే క్వశ్చన్ చేయడానికి ఉంటుంది. సో ఈయన 2-3 టీచర్లు రావట్లేదు, లేకపోతే ఫుడ్లో ఏమైనా ప్రాబ్లం ఉంది, అట్లా మా సైడ్ నుంచి మేము కూడా ప్రతి స్కూల్కి పోతున్నాం, ప్రతి స్కూల్లో చూస్తున్నాము, అందరు వస్తున్నారా లేదా అనేది చూస్తున్నాం. సో మీ సైడ్ నుంచి కూడా మీ పిల్లలందరినీ స్కూల్కి తీసుకొచ్చే బాధ్యత మీది. అట్లానే ఇక్కడికి వచ్చిన టీచర్స్ వస్తున్నారా లేదా, రాకపోతే వాళ్ళని క్వశ్చన్ చేసే బాధ్యత కూడా మీది. అదే కాకుండా మన స్టూడెంట్స్ అందరికీ స్కూల్స్ ఎడ్యుకేషన్ అనే మాకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన సమాజం బాగుపడాలన్నా, అందరూ ముందుకు పోవాలన్నా కూడా ఒకటే ఒక ఆయుధం, అది ఎడ్యుకేషన్. సో మంత్రి గారు కూడా మాకు ఎప్పుడు రివ్యూ మీటింగ్ తీసుకున్నా, ఎప్పుడు ఏం చెప్పినా కూడా 100% స్కూల్స్ కి, హాస్పిటల్స్ కి మాత్రమే మనం ఫండ్స్ ఇవ్వాలి, దాన్నే ముందుకు తీసుకుపోవాలని చెప్పడం జరుగుతుంది. సో అట్లనే మాక్సిమం ఫండ్స్ కూడా స్కూల్స్ కి ఇవ్వడం జరిగింది. మేము కూడా మా దగ్గర నుంచి 100% ఫండ్స్ అన్ని కూడా స్కూల్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతకుముందు మాట్లాడుతూ తల్లిదండ్రుల రోల్ ఏముంటదంటే, నేను విజిట్ కి పోయినప్పుడు స్కూల్స్ కి ఆల్మోస్ట్ 10th క్లాస్ లో 20 మెంబర్స్ ఉంటే ప్రజెంట్ ఉండేది 13, 14, 15 అట్లా ఉంటున్నారు. అంటే తల్లిదండ్రులు అంతా కూడా మీ పిల్లలు స్కూల్కి వస్తున్నారా లేదా మీరు అందరూ 100% చెక్ చేయాలి. చెక్ చేసి మీ పిల్లలు రోజు బయటకు వచ్చేటట్టు చూడాలి. వాళ్ళు రోజు బయటకు వచ్చి రోజు పాఠాలని రోజు నేర్చుకుంటేనే రేపు మంచి మార్కులతో బయటకు వస్తారు, మంచి భవిష్యత్తు దొరుకుతుంది. అట్లా కాకుండా